చాలామంది ప్రజలు బైబిల్ చదవలేరు, బైబిల్ చూడకపోవచ్చు, బైబిల్ని తీసి తెరిచి చదవకపోవచ్చు. కానీ వారు చదివే మొదటి బైబిల్ మనమే. వారు మన జీవితాలు చదువుతున్నారు. మనం క్రైస్తవులమని తెలిసినాక మనం ఎలా జీవిస్తున్నాం అనేది వారు చూస్తూ ఉన్నారు. మరి క్రీస్తు యొక్క చిత్రాన్ని మన జీవితాల ద్వారా వారు చూస్తూ ఉన్నారు. చూడండి, క్రీస్తు యొక్క ప్రతినిధులుగా మనం ఉంటున్నాం కాబట్టి మన జీవితాలు ప్రభు నామానికి మహిమ తెచ్చేటట్లు ఉండాలి, ఘనత తెచ్చేటట్లే ఉండాలి. కానీ మన జీవితాలు ఆయనని అవమానపరచకూడదు. ఇది చాలా గొప్ప బాధ్యత. ఒక రీతిగా చెప్పాలంటే క్రీస్తు యొక్క గౌరవము, సంఘం యొక్క గౌరవము, క్రీస్తు యొక్క పేరు, సంఘం యొక్క పేరు మీ చేతిలో ఉంది. ఒకసారి ఆలోచించండి. అంటే ప్రజలు క్రీస్తుని గురించి ఎలా ఆలోచిస్తారనేది మన చేతిలో ఉంది. సంఘము గురించి లోకము ఎలా ఆలోచిస్తుంది అనేది మన చేతిలో ఉంది. మనం జీవించే జీవిత విధానంపై ఆధారపడి ఉంది. అంటే లోకం మనల్ని చూసినప్పుడు ఓకే, క్రీస్తు అంటే ఇలాంటి వాడా అని మన జీవితాలను బట్టి వారు క్రీస్తును తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన వైఖరిని బట్టి, మన మాటలు బట్టి, మన క్రియలు బట్టి క్రీస్తు అంటే ఇలా ఉంటాడు అనే చిత్రం వారి మనస్సులో గీసుకుంటారు.